ఇప్పుడు నేను హ్యాండ్ ఎలా కట్ చేయాలో ఒకసారి చూపించబోతున్నాను. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. చేతి పొడవుని ముందుగా కొలుచుకోండి. తర్వాత మనకి చంక రౌండ్ని ఒకసారి కొలుచుకోండి. 40 సైజ్ బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు కట్ చేయబోతున్నాను. అంటే మనకి చంక ఎంత ఉందో తీసుకుంటే కరెక్ట్గా పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 10 ఉందన్నమాట. కింద వచ్చేసి చూస్తున్నారు కదా, నేను 4.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 10 ఉంది కదా, 10లో సగం ఎంత అండి? 5.5. 10లో సగం 5. 5కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. మార్కింగ్ వేసాక ఇంకా దీనికి మనం కరువు తీయాలి. ఒక 6 ఇంచ్ కిందకి దించి కట్ చేయాలి. చూసారా, నా చేతిలో ఉన్న ఆ స్కేల్ని ఒకసారి చూడండి. ఇది కరువు తిప్పే స్కేల్ అనమాట. చాలామందికి అయితే ఈ హ్యాండ్ దగ్గర కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు, మస్తు ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇటువంటి స్కేల్ని అయితే కొనుక్కుంటే సరిపోతుంది. చూస్తున్నారా, మనకి రాంగ్ వేసినా తెలిసిపోతుంది, రైట్ వేసినా తెలిసిపోతుంది. మనం ఎంత కరువు తీసుకోవాలనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇలా అటు ఇటు పెట్టుకొని రాని వాళ్ళైతే అన్ని విధాలుగా నేను ఎలా కిందకి మీదకి అటు ఇటు తిప్పుతున్నానో ఆ విధంగా కూడా మీరు తిప్పి చక్కగా చూసుకోవచ్చండి. చూసుకున్నారంటే చూసారా, మీకు పైనుంచి అలాగా హ్యాండ్కి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. చక్కగా కత్తిరించుకోవచ్చు అనమాట. ఇది ఆన్లైన్లో చక్కగా దొరుకుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే చక్కగా కొనుక్కోండి. నేను కూడా ఆన్లైన్లోనే తెప్పించాను. ఇప్పుడు వరకు అయితే నాకు దీని అవసరం అయితే పడలేదన్నమాట. కానీ నేర్చుకోవడానికి కొత్తగా ఇంటికి అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళకైతే కొంచెం అవసరం పడుతుంది. అందుకనే నేను దీన్ని ఉపయోగిస్తున్నాను. ఇలా ఈ స్కేల్ వల్ల కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చక్కగా వీళ్ళు కట్ చేసుకుంటారు అనమాట. కరువు తీయడం చాలా చాలా ఈజీ పని అయిపోతుందండి. నిజంగా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా కట్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న హ్యాండ్ని మధ్యకి ఫోల్డ్ చేసి చిన్న డాట్ అయితే పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అది సెంటర్ అని తెలుస్తుంది అనమాట. తర్వాత ఇలా హ్యాండ్ పెట్టేటప్పుడు తక్కువ ఉన్నదేమో ఫ్రంట్కి, ఎక్కువ ఉన్నదేమో వెనకట్లకి తెలిసిపోతుంది. దీనివల్ల మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎవరైనా కావాలంటే తీసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.